Dear student, present I am explaining conditional probability problems. Already concept explain చేశాను. Conditional probability problems మీకు explain చేస్తున్నా. Listen and carefully. ఓకే, చూడండి ఇక్కడ సమ్ ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ 3 ఈవెంట్స్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్ వీ హ్యావ్ సమ్ యూజ్ఫుల్ రిజల్ట్స్. అంటే మనకు శాంపుల్ స్పేస్ అనేది తీసుకున్నట్లయితే ఎస్ అనే దానిలో ఏ కామా బి కామా సి అనే 3 ఈవెంట్స్ ఉన్నాయనుకున్నాం. ఓకే, ఈవెంట్ అంటే ఏమి? మనకి ఏదైతే అవుట్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈవెంట్ అంటారు. అంటే శాంపుల్ స్పేస్లో ఏముండాయి? ఏ బిసి ఉన్నాయి. ఆ స్పేస్లో ఉన్నది ఏదో ఒక రిజల్ట్ రావచ్చు, మనకు ఏ కానీ బి కానీ సి కానీ రావచ్చు. అలా ఉన్నప్పుడు మనకు సమ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే పి ఆఫ్ ఏ బై ఏ, పి ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఏ అంటే ఏం రాసుకోవచ్చు? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై పి ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ అంటే ఏమి? ఇట్ ఈస్ ద మల్టిప్లికేషన్ అని అర్థం. మల్టిప్లికేషన్ అంటే ఏమి? ఇంటర్సెక్షన్ అంటే మల్టిప్లికేషన్. ఏ ఇంటూ ఏ లేదా ఏ ఇంటర్సెక్షన్ ఏ అన్నా, ఏ యూనియన్ ఏ అన్నా ఏనే తీసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏగా రాసుకోవచ్చు. పి ఆఫ్ ఏ బై ఏ క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది? 1 అవుతుంది. సో డినామినేటర్లో ఎప్పుడూ కూడా పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అనేది ఉండాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ 0 గిల్ ఉన్నట్లయితే ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రాబిలిటీ ఇన్ బిట్వీన్ 0, 1 మధ్య ఉంటుంది. అందుకోసమే పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ పి ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ పై బై ఏ. పై బై ఏ అంటే పై అంటే యూనిట్ సెట్ అనమాట. పై అంటే ఏమి? ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ అంటే ఖాళీగా ఏ ఎలిమెంట్స్ కూడా ఉండవు అనమాట. సో కాబట్టి 0 అనమాట. సో 0 ఇంటర్సెక్షన్ అంటే ఇంటూ, కాబట్టి 0 ఇంటూ ఏ అంటే 0 అయిపోతుంది. సో 0 ఇంటూ ఏ అంటే 0 అంటే పి ఆఫ్ పై అవుతుంది. సో పి ఆఫ్ పై అంటే 0 అంటే 0 బై ఎనీథింగ్ అంతా 0 అవుతుంది అనమాట. ఓకే, పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. ఏమి ఇక్కడ? ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సపరేట్ చేసుకోవచ్చు. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ బి రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ పి ఆఫ్ ఏ మైనస్ బిగా రాయొచ్చు. సో కాబట్టి పి ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా కూడా రాసుకోవచ్చు. ఏ మైనస్ బిని ఇన్ని విధాలుగా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే సో కాబట్టి పి ఆఫ్ ఏ మైనస్ బి అంటే పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఏగా కూడా రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్కి ఏకి ఈక్వల్ అవుతుంది అనమాట. లేదంటే ఏ అనేది గ్రేటర్ దాన్ అయినా ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ సి సబ్సెట్ ఆర్ ఈక్వల్ బి ఇంటర్సెక్షన్ సి రాసుకోవచ్చు. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ సి అని ఉందనుకోండి, ఇరువైపులు ఏం చేస్తామంటే సితో మల్టిప్లై చేసుకున్నట్లయితే అంటే ఇంటర్సెక్షన్ సి రాసుకున్నట్లయితే మనకు ఏ ఇంటర్సెక్షన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. అంటే ఈ 2 కేసెస్ ఈక్వల్ అవుతాయి, ఈక్వల్ కావచ్చు. లేదంటే బి ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ గ్రేటర్ దాన్లో ఉండొచ్చు. అలాగే ఇరువైపులా పి ఆఫ్ సితో డివైడ్ చేస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై పి ఆఫ్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్. ఎందుకంటే క్యాన్సిల్ అవుతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ రిజల్ట్ వస్తుంది కాబట్టి రాసుకున్న ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏం రాసుకోవచ్చు మనం? పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ సి రాసుకోవచ్చు. ఎందుకంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ అంటే మనకు పి ఆఫ్ ఏ బై సి కదా ఫార్ములా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి హోల్ డివైడ్ బై పి ఆఫ్ సి అంటే పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ సిగా రాసుకోవచ్చు. అలాగే సిమిలర్లీ బి కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే పి ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 కాబట్టి. ఓకే, నెక్స్ట్ 5th కండిషన్. ఏ కామా బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఇంటర్సెక్షన్తో ఫామ్ అయిన దాన్ని ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. అంటే ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. అలా ఉండడం వల్ల దీన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్నారు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే అటు పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 రిజల్ట్స్ పి ఆఫ్ ఏ బై బి that is equal to P of A intersection B by P of
b, that is equal to 0 by p of b is equal to 0. Okay. నెక్స్ట్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b ఇన్ కేస్ 0 అయితే p ఆఫ్ b నాట్ ఈక్వల్ టు 1 అయినట్లయితే అంటే p ఆఫ్ ఏ బై అప్పుడు b బార్ రాసుకోవచ్చు. అంటే bలో ఉన్న ఎలిమెంట్స్ b కాంప్లిమెంట్లో ఉండవు కాబట్టి p ఆఫ్ bగా రాసుకోవచ్చు. అంటే b ప్లేస్లో ఇక్కడ b బార్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. ఓకే. అప్పుడు దీన్ని p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b బార్ని రాసుకోవచ్చు p ఆఫ్ ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ bగా రాసుకోవచ్చు. p ఆఫ్ b యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. p ఆఫ్ b బార్ అంటే మనకు ఫార్ములా తెలుసు 1 మైనస్ p ఆఫ్ bగా రాసుకోవచ్చు. ఫార్ములా ఇది. ఓకే. సో అంటే ఏమి పాసిబిలిటీస్ ఉంటాయి కదా, హెడ్ టైల్ అని ఉందనుకోండి, అవి రెండు యాడ్ చేస్తే 1కి ఈక్వల్ కావాలా. ఇప్పుడు హెడ్ వచ్చిందనుకోండి, ఇంకా ఫెయిల్యూర్ ఏది 1 మైనస్ టైల్ కదా. హెడ్ వస్తే మనకు హెడ్ వచ్చిందానికి టైల్ అనేది రాలేదని అర్థం, అందుకే దాన్ని 1 మైనస్ p ఆఫ్ b అంటారు అనుకోండి. సో p ఆఫ్ ఏ మైనస్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b. సో p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b అంటే 0 అనమాట. ఓకే. సో అది తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాం, ఇంకా ఉన్నదంతా ఫంక్షన్ మనకి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. సో p ఆఫ్ ఏ బై b బార్ అంటే p ఆఫ్ ఏ బై 1 మైనస్ p ఆఫ్ bగా రాసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ p ఆఫ్ ఏ ప్లస్ p ఆఫ్ b మైనస్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ bని p ఆఫ్ ఏ యూనియన్ b, దీన్ని ఏం రాసుకోవచ్చు p ఆఫ్ ఏ ప్లస్ p ఆఫ్ bగా రాసుకోవచ్చు, లేదా మైనస్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ bగా రాసుకోవచ్చు. ఓకే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1కి ఈ 1 అయినా కావచ్చు, లేదంటే లెస్ దాన్లో అయినా ఉండొచ్చు. నెక్స్ట్ సిమిలర్లీ p ఆఫ్ ఏ ప్లస్ p ఆఫ్ b మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b, అంటే p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b బై p ఆఫ్ b గ్రేటర్ దాన్ p ఆఫ్ ఏ ప్లస్ p ఆఫ్ b మైనస్ 1 బై p ఆఫ్ bగా రాసుకోవచ్చు. అంటే ఫైనల్లీ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ p ఆఫ్ ఏ బై b ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఏ ప్లస్ p ఆఫ్ b మైనస్ 1 బై p ఆఫ్ bగా రాసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b అంటే p ఆఫ్ ఏ ప్లస్ p ఆఫ్ b మైనస్ 1 అనమాట. ఓకే. సో ఎయిత్ కండిషన్ చూడండి, ఇక్కడ p ఆఫ్ ఏ బై b ఇంటూ p ఆఫ్ b, p ఆఫ్ ఏ బై b బార్ ఇంటూ p ఆఫ్ b బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో ఏం కామన్ వచ్చు p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b, నెక్స్ట్ ఏమి ప్లస్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b బార్. ఇక్కడ b బార్ ఒకటి ఉంది, ఇక్కడ ఏ కామన్గా ఉంది కదా. సో p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b ప్లస్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b బార్ రాసుకోవచ్చు. దీన్నే ఇంకొక ఫార్ములా కూడా ఉంది మనకు, p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఏ ఇంటర్సెక్షన్ b బార్ అంటే ఏం రాసుకోవచ్చు ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ bగా రాసుకోవచ్చు. ఓకే. సో ఈ p ఆఫ్ సపరేట్ చేయండి, p ఆఫ్ ఏ మైనస్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ bగా రాసుకోవచ్చు. ఓకే. ఇది మైనస్ p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్, ఇది క్యాన్సిల్ అవుతే p ఆఫ్ ఏ వస్తుంది. ఓకే. సో p ఆఫ్ ఏ బై b p ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఏ బై b బార్ ప్లస్ p ఆఫ్ b బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది p ఆఫ్ ఏనే వస్తుంది. ఓకే. b అండ్ b బార్ డినామినేటర్లో ఇస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇది p ఆఫ్ b క్యాన్సిల్ అయినట్టుగా మనం అజ్యూమ్ చేసుకుంటే మనకు p ఆఫ్ ఏనే వస్తుంది. నెక్స్ట్ నైన్త్ కండిషన్, p ఆఫ్ ఏ బార్ బై b బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ p ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ p ఆఫ్ b బార్. p ఆఫ్ b బార్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఓకే. దీని విధంగా రాసుకోవచ్చు. అట్లా p ఆఫ్ ఏ బార్ బై b బార్ అనేది శాంపుల్ స్పేస్ కాబట్టి s మైనస్ ఏ యూనియన్ bగా రాసుకోవచ్చు. ఇక్కడ p ఆఫ్ b బార్ అంటే 1 మైనస్ p ఆఫ్ bగా ప్రాబిలిటీ ఆఫ్ bగా రాసుకోవచ్చు. సో దీనికి pతో మల్టిప్లై చేస్తే p ఆఫ్ s మైనస్ p ఆఫ్ ఏ యూనియన్ b 1 మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. నెక్స్ట్ కండిషన్, ఏ అండ్ b ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే యూనియన్తో ఫామ్ అయ్యేది అనమాట. ఓకే. సో ఏ యూనియన్ b నాట్ ఈక్వల్ టు 0 అయినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఎగ్జాస్టివ్. ఓకే. ఏ ఇంటర్సెక్షన్ p ఆఫ్ ఏ యూనియన్ b నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, 0 అయితే సో అప్పుడు ఏమొస్తుంది p ఆఫ్ ఏ బై ఏ యూనియన్ b దట్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ b బై p ఆఫ్ ఏ యూనియన్ b. దీనికి p ఆఫ్ ఏ యూనియన్ b అంటే p ఆఫ్ ఏ ప్లస్ p ఆఫ్ b రాసుకోవచ్చు. ఇదేమొస్తుంది p ఆఫ్ ఏ ఇంటూ ఏ p ఆఫ్ b ఇంటూ రాసుకుంటే నీకు ఇదంతా కలిపి ఏం రాసుకోవచ్చు, ఇంటర్సెక్షన్ అంటే డిస్ట్రిబ్యూషన్లో అప్లై చేస్తావు. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ b. ఏ ఇంటర్సెక్షన్ b అంటే 0 పెట్టినట్లయితే జస్ట్ p ఆఫ్ ఏ మిగులుతుంది, వచ్చే రిజల్ట్ ఇది. ఈ ఏ ఇంటర్సెక్షన్ bలో 0 పెట్టేయండి, ఎందుకంటే బికాజ్ హియర్
ఒకవేళ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్క్లూజివ్ అయినప్పుడు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే బి ఇంటర్సెక్షన్ సి ప్లేస్లో 0 పెట్టేస్తారు. ఓకే, సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇది పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ. సో పి ఆఫ్ ఏ, సో ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, సో కాబట్టి పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ నీకు పి ఆఫ్ బి యూనియన్ సి బై ఏని రాసుకోవచ్చు, పి ఆఫ్ బి బై ఏ ప్లస్ పి ఆఫ్ సి బై ఏగా రాయొచ్చు. ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనకు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎనీ 3 ఈవెంట్స్ వచ్చాయనుకోండి, ఏముంది 3 ఈవెంట్స్ వస్తే దీని మాత్రం రాస్తావు. ఏమొస్తుంది ఇక్కడ, ఏ బై సి ప్లస్ బి బై సి. ఓకే, నెక్స్ట్ మైనస్ పి ఏ ఇంటర్సెక్షన్ బి బై సిగా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏ బై సి అనొచ్చుగా ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసు. ఓకే, నెక్స్ట్ ఏమి ఏ ఇంటర్సెక్షన్ బి బార్ బై సి అని ఉంది. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై సి దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై సిగా రాసుకోవచ్చు. సో ఏ యూనియన్ బి అంటే మనకు తెలుసు కదా, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఏబి కాంపౌండ్ ఈవెంట్స్ అనుకో, ఏసీను నేను బీసీ ఇలా వచ్చాయి అనుకోండి, కాంపౌండ్ అంటే ఇంటర్సెక్షన్ యూనియన్తో కలిపి వచ్చినాయి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకున్నట్లయితే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇరువైపులా పి ఆఫ్ సితో డివైడ్ చేసుకోండి, అన్ని ఇరువైపులా డివైడ్ చేస్తే పి ఆఫ్ సి నాట్ ఈక్వల్ 0 అయితే, సో ఫైనల్గా మనకి ఏం రాసుకోవచ్చు, ఇంక ఇది పి ఆఫ్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి బై పి ఆఫ్ సి. సో దీని అంతా ఏం రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ బై సి, పి ఆఫ్ బి బై సి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై సిగా రాసుకోవచ్చు. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి బై సి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఓకే ఏ బై సి, పి ఆఫ్ బి బై సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. ఓకే, ఈ ఫార్ములాస్ మీకు ఇక్కడ సిసి క్యాన్సిల్ అయినట్టుగా పి ఆఫ్ బి బై పి ఆఫ్ సిగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ కండిషన్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ బై సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై సి అంటే పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సిని సపరేట్గా ప్రాబిలిటీ అప్లై చేసుకోవచ్చు. దీనికి సపరేట్, డినామినేటర్కి సపరేట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి బై పి ఆఫ్ సి, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయినా ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ సినే వస్తుంది కాబట్టి విధంగా రాసుకోవచ్చు. ఇదంతా ఇంక ఎల్సిఎం కనుక్కోండి, దీని అంతా కలిపి ఏం రాసుకోవచ్చు, ఓకే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్గా రాసుకోవచ్చు. ఓకే, పి ఆఫ్ సి. సో ఫైనల్గా నీకు ఏ ఇంటర్సెక్షన్ బి బార్ బై సి వస్తే మనం ఏం రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ బై సిగా రాసుకోవచ్చు అండి. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. చూడండి ప్రాబ్లమ్స్ చూడండి. లెట్ ఏ డై బి రోల్డ్ అండ్ ఏ 1, 3, 2, బి 2, 3, సి అనేది 2, 3, 4, 5 అన్నాడు. సో మనకు ద ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేయమన్నాడు. టోటల్గా మనకి ఏముండాయి, డై కదా ఇది ఒక డైస్ రోల్ చేశాడు. మనకు టోటల్గా డైకి ఎన్ని ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 1/6. సో పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ పి ఆఫ్ ఏ రాసుకోవచ్చా దీన్ని. ఓకే, సో కాబట్టి పి ఆఫ్ 3 అంటే ఏమి, 3 అనేది మనకు ఏలో ఉందా లేదా, అంటే బిలోను అండ్ ఏలో ఉండే కామన్ ఎలిమెంట్ ఏముంది, 3నే కదా. ఏలోను బిలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏమి 3 కాబట్టి 1 టైమే వస్తుంది కదా 3, కాబట్టి 1/6 అంటే 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 1, 3, 5 అంటే పి ఆఫ్ ఏలో ఎన్ని ఉండే ఎలిమెంట్స్ నీకు 1, 3, 5 ఉన్నాయి. టోటల్గా 1 పాసిబిలిటీ అంటే 1/6, 3 కూడా సింగిల్ 3నే కాబట్టి 1/6, 5 అనేది కూడా 1/6, సింప్లిఫై చేస్తే 1/3 వస్తుంది. అదే పి ఆఫ్ ఏ బై బి ఉందనుకోండి, అప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. సో దీనిలో కూడా ఏలోను బిలో ఉండేది ఓన్లీ 3నే కాబట్టి 1 పాసిబిలిటీ ఉంది అంటే 1/6.
బీలో ఏముంటాయి నీకు 2, 3 ఉండే కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏమి 1/6 + 1/6. ఇట్లా సిమిలర్లీ పీ ఆఫ్ సి బై ఏ ఉంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, పీసీ ఇంటర్సెక్షన్ ఏ బై పీ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు సి ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఏలో 2, 3, 4, 5, ఇక్కడ 1, 3, 5 ఉంది. అంటే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి నీకు, 2 ఉన్నాయి కాబట్టి రెండిట్లో కామన్గా ఉండేటివి. సో 1/6, 1/6. సో 1/6 + 1/6 + 1/, అంటే పీ ఆఫ్ 1, 3, 5కి ఏముంది నీకు 1/6 + 1/6, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/5. ఓకే. సో ఫైనల్లీ మనకు పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ పీ ఆఫ్ ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై పీ ఆఫ్. సిమిలర్లీ అలాగే చేస్తాం. పాసిబిలిటీస్ 2నే ఉంటాయి. ఏలో సిలో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏముండే మనకి ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి రాసుకున్నాం. అట్లాగే పీ ఆఫ్ సిలో నీకు 4 ఎలిమెంట్స్ వస్తాయి చూడండి. 4 ఎలిమెంట్స్ వస్తాయి కాబట్టి 4 ఎలిమెంట్స్ చూడండి, 4 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 4 పాసిబిలిటీస్ ఉంటాయి. దీనికి 2కి 3కి 1 టైం రావచ్చు, 3 టైం 1 టైం రావచ్చు, 4. ఓకే, అన్నీ 1/6, 1/6 వస్తాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి ఫైనల్గా ఇది మనకు ఫైనల్ రిజల్ట్ అనమాట. ఓకే, ఇవన్నీ సింప్లిఫై చేస్తారు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ పి ఏ కాంప్లిమెంట్ 3/8, బి కాంప్లిమెంట్ 1/2, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1/4, దెన్ ఫైండ్ పి ఆఫ్ ఏ బై బి and P of B by B, P A complement by B complement and P A of B complement by A complement. సో P of A ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీగా తెలుసు ఏం ఫార్ములా 1 - P of A కాంప్లిమెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. P of B అలాగే ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా మనకు ఆల్రెడీగా A బై B అంటే ఏం రాసుకోవచ్చు, P of A ఇంటర్సెక్షన్ B బై P of Bగా రాసుకోవచ్చు. ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇవన్నీ అలాగే రాసుకోవచ్చు అంతే. అదేవిధంగా ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ అంటే సేమ్ ఇది ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 - P of A యూనియన్ బిగా రాసుకోవచ్చు. ఓకే. ఏ యూనియన్ బి అంటే ఏం రాసుకోవచ్చు, P of A + P of B - P of A ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. సో మనకు అన్ని వాల్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తారు ఇక్కడ. ఓకే. ఏ ఇంటర్సెక్షన్ అంటే 1/4, P of A అంటే కనుక్కున్నాం, అవన్నీ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఇవన్నీ సిమిలర్ అలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ చూడు, ఏ బ్యాగ్ కంటైన్స్ 8 రెడ్ అండ్ 6 బ్లూ బాల్స్ ఉన్నాయి. డ్రాయింగ్ ఆఫ్ ఈచ్ 2 balls ఆర్ మేడ్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఫస్ట్ డ్రా గివన్ ద రెడ్ బాల్, సెకండ్ డ్రాయింగ్ ఈజ్ ద 2 blue balls. ఇఫ్ ద బాల్స్ థ్రోన్ ఆర్ రీప్లేస్డ్ బిఫోర్ ద సెకండ్ డ్రా అన్నాడు. ఓకే. సో కాబట్టి మనకు లెట్ ఈవెంట్ డ్రాయింగ్ 2 రెడ్ బాల్స్ అన్నాడు. ఫస్ట్ డ్రా తీశాడు, 2 రెడ్ బాల్స్ తీసాడు ఫ్రమ్ ద బ్యాగ్ నుంచి. ఓకే. కంటైనింగ్ 8 రెడ్ ఉన్నాయి అండ్ 6 బ్లూ బాల్స్ ఉన్నాయి. సో కాబట్టి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 2 తీశాడు కాబట్టి P of E1 ఈజ్ ఈక్వల్ టు 8C2 బై టోటల్ నెంబర్ ఆఫ్ వేసుకుంటావు కదా 14C2. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి నీకు, ఓకే 14 అయితే కదా, 8 + 6 టోటల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి దాంతో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ 6లో రిమైనింగ్ సెకండ్ డ్రాని ఏం చేశాడు చూడండి, ఇక్కడ E2 ద ఈవెంట్ డ్రాయింగ్ 2 బ్లూ బాల్స్ తీశాడు సెకండ్ ఫ్రమ్ ద బ్యాగ్ నుంచి. అప్పుడు ఏమైంది, P of E2 ఈజ్ ఈక్వల్ టు 6C2 బై 14C2. ఓకే, టోటల్ నెంబర్. అప్పుడు నౌ E1 ఇంటర్సెక్షన్ E2 ఈవెంట్స్ డ్రాయింగ్ 2 రెడ్ బాల్స్, ఫస్ట్ డ్రా ద అనదర్ డ్రా ఆఫ్ ఏ 2 బ్లూ బాల్స్ ఇన్ ద సెకండ్ బాల్ ఈజ్ రీప్లేస్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు, అండ్ అని వస్తే ప్రోడక్ట్ చేయాలి. అంటే P of E1 ఇంటర్సెక్షన్ E2 అంటే 8C2 నెక్స్ట్ అనదర్ 6C2 ప్రోడక్ట్ చేస్తే మీకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్.